బాబీ అయితే అభి దగ్గరకు వచ్చి, అబ్బాయి రేపు స్కూల్లో నాకు అవార్డు ఫంక్షన్ ఉంది, నువ్వు ఆ ఫంక్షన్కి రావాలి అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అభి అయితే ఇలా అంటూ ఉంటాడు, సరే బాబాయ్, రేపు నాకు ఎలాంటి మీటింగ్స్ ఉన్నా ఏమున్నా సరే వాటన్నింటిని పక్కన పెట్టి రేపు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు నీతోనే ఉంటాను, నీతోనే టైం స్పెండ్ చేస్తాను, ఆ అవార్డు ఫంక్షన్కి తప్పకుండా వస్తాను, మా ఇద్దరం కలిసి నిన్ను తీసుకుని వెళ్తాం సరేనా అని చెప్పి బాబీతో అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, అభి ఆ అవార్డు ఫంక్షన్కి వస్తే ఏం జరుగుతుందో అని చెప్పి ఝాన్సీ అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక అభి ఇలా అంటూ ఉంటాడు, సరేనా బాబాయ్, రేపు ఎలాగైనా సరే ఆ అవార్డు ఫంక్షన్ మా చేతుల మీదుగా దగ్గరుండి జరిపిస్తాము అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని బాబీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఝాన్సీ మాత్రం అమ్మో, ఆ అవార్డు ఫంక్షన్కి వస్తే అక్కడ ఉన్న స్వరాన్ని చూసి అభి ఏం చేస్తాడో ఏంటో, ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి అభి ఆ ఫంక్షన్కి రాకుండా చెయ్యాలి అని చెప్పి ఝాన్సీ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న అభి ఇలా అంటూ ఉంటాడు, రేపు ఎలాంటి మీటింగ్స్ ఉన్నా సరే వాటిని అన్నింటినీ పక్కన పెట్టి నీ ఫంక్షన్కి వస్తాను సరే అని చెప్పి అభి అయితే బాబీకి మాట ఇస్తాడు. అది విని ఝాన్సీ మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి అభి ఆ ఫంక్షన్కి రాకుండా ఆపాలి, అభి వచ్చి అక్కడ ఉన్న స్వరాన్ని చూసి మళ్ళీ వాళ్ళిద్దరూ మాట్లాడి వాళ్ళిద్దరుగానే కలిసిపోయారనుకో మళ్ళీ నేను వేరైపోతాను, నన్ను దూరం పెట్టేస్తారు, అప్పుడేమో వీళ్ళు ముగ్గురు ఒకటైపోతారని చెప్పి ఝాన్సీ కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.